వేపింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ సిగరెట్‌ని వాడడాన్ని వేపింగ్ అని అంటారు. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. పర్టిక్యులర్‌లీ యంగ్‌స్టర్స్‌లో చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇది. అండ్ వాళ్ళు మనకిచ్చే ఎక్స్‌ప్లనేషన్ ఏంటి అంటే, ఇది సిగరెట్ లాగా కాదు, ఇది చాలా సేఫ్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇది కూడా సిగరెట్ లాగానే అండ్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. సిగరెట్ ఏ విధంగా అయితే మనకు క్యాన్సర్ కాజ్ చేస్తుందో అండ్ మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తుందో, వేపింగ్ కూడా అదే విధంగా మనకు ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది, క్యాన్సర్‌ను కూడా కాజ్ చేస్తుంది. అండ్ ఈ వేప్‌ని హీట్ చేయడానికి యూజ్ చేసే మెటల్స్ వల్ల ఈవెన్ ఇంకా ఎక్కువ కార్సినోజెన్స్ ఉన్నాయని, క్యాన్సర్ రావచ్చని కూడా మనకు ప్రూవెన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ వేపింగ్‌లో ముఖ్యంగా వాళ్ళు నికోటిన్ అనే లిక్విడ్ ఫామ్‌లో వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇది చిన్న పిల్లలకి అందుబాటులో ఉండడం వల్ల ఆ నికోటిన్ గాని వాళ్ళు ఇంజెస్ట్ చేసినట్టయితే, అంటే తాగినట్లయితే ఈవెన్ హాఫ్ టీ స్పూన్ కూడా డెత్ కూడా కాజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ వేపింగ్ వచ్చే పొగ కూడా వేరే వాళ్ళకి కూడా హార్మ్ఫుల్. ప్యాసివ్ స్మోకింగ్‌లో ఏ విధంగా అయితే ఎఫెక్ట్స్ ఉంటాయో, ఈవెన్ ఈ వేపింగ్ పొగ పీల్చిన వాళ్ళకి కూడా అదేలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ అది కూడా మనకు ఈ బ్రాంకైటిస్ అని అండ్ క్యాన్సర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఈ వేపింగ్ ఎక్కువ మంది ఎందుకు ఎడిక్ట్ అవుతూ ఉన్నారు అంటే, ఇది చాలా ఫ్యాషనబుల్‌గా ఉండడం, డివైజెస్ డిఫరెంట్ షేప్స్‌లో ఉండి అట్రాక్టివ్‌గా ఉండడం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్‌లో అవైలబుల్‌గా ఉండడం. ఇది ఎక్కువ యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ యూత్ అంతా కూడా ఇది చాలా సేఫ్ అనే థాట్‌లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది వాడుతున్నారు. బట్ ఇది సేఫ్ ఏమాత్రం కాదు. ఇది కూడా మనకు క్యాన్సర్‌ని కాజ్ చేస్తుంది. మరియు ఈ స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ, సిఓపిడి కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, అన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా ఈ వేప్ యూజ్ చేసే వాళ్ళల్లో వేప్ ఇండ్యూస్డ్ లంగ్ ఇంజురీ అంటాం. దాంట్లో ఏంటంటే దగ్గు రావడం, ఆయాసం రావడం, ఛాతీ నొప్పి ఉండడం, ఇలాంటి లక్షణాలతో కొన్నిసార్లు బాగా సిక్ అయ్యి ఈవెన్ వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అలా మనం మల్టిపుల్ పేషెంట్స్‌ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో వేపింగ్ అనేది ఖచ్చితంగా ఆపేయాలి.